వందే మాతరాన్ని ఎవరైనా అవమానిస్తే ఇప్పటి నుంచి కఠినమైన శిక్ష పడబోతుంది. 3 సంవత్సరాల జైలు శిక్ష పడబోతుంది. ఎందుకు అంటే వచ్చే వర్షాకాల సమావేశంలో పార్లమెంట్లో అమిత్ షా బిల్లు పెట్టబోతా ఉన్నాడు. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్టెడ్ నేషనల్ హారన్ అనే చట్టం కింద ఒక బిల్లు తీసుకొస్తా ఉన్నాడు. ఈ బిల్లు ఏంటంటే వందే మాతరాన్ని ఎవరైనా అవమానించినా, లేకపోతే జాతీయ జెండాని ఎవరైనా అవమానించినా, ఇన్సల్ట్ చేసినా, వందే మాతరాన్ని పాడకపోయినా, పాడకుండా మధ్యలో వదిలేసినా, సో ఏ విధంగా అయినా అవమానం కలిగించినా 3 సంవత్సరాలు జైలు శిక్ష పడబోతా ఉంది. సో ఈ చట్టం తీసుకురాకపోతా ఉన్నారు. సో వందే మాతరం ఖచ్చితంగా పాడాల్సిందే ప్రతి భారతీయుడు, ఏ మతం వారైనా సరే. సో ఇండియాలో ఉన్న ఎవరైనా సరే. అమిత్ షా ఒక చట్టాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. సో అద్భుతం కదా. ఎందుకంటే మన హైదరాబాద్లో గతంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం నేతలు వందే మాతరాన్ని అవమానించి అసెంబ్లీ సమావేశం నుంచి బయటికి వెళ్ళారు. సో ఈ విధంగా ఇప్పుడు చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసి తీరుతామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. సో వందే మాతరాన్ని అవమానించిన ఎవడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.